మాట చూసారా? 17వ అధ్యాయం 23వ వచనం చదివారా? ఏమంటాడు? నేను సంచరించు. వెరీ గుడ్. మీ దేవత ప్రతిమలను చూస్తున్నది. ఒక బలిపీఠము నాకు కనబడను, దాని మీద తెలియబడని దేవునికి. తెలియబడని దేవుడు ఉంటాడు. ఎవరు? ఒక దేవుడి పేరు ఉంది. ఆ దేవుడి పేరేంటి? తెలియబడని దేవుడు. ఎవరంట? ఒక దేవుడు ఎవరికి తెలియదంట? మీద చూసుంటారు. ఏథెన్స్ వారికి తెలియదు. ఎవరు తెలియదు? తమ్ముడు ముందుకు వచ్చేస్తా. మీరు సందీప్ పక్కన ఎందుకు వచ్చాయి మాట జస్ట్ కానీ. ఏథెన్స్ వారికి ఎవరు తెలీదు? ఏథెన్స్ వారికి దేవుడు తెలీదు. ఏథెన్స్ వారికి ఏం తెలుసు? తెలుసా? ఏథెన్స్ గణేష్, ఏథెన్స్ అనే నగరం తెలుసా? ఏథెన్స్ ఏ దేశంలో ఉంది? ఏథెన్స్ ఎవరు పుట్టుకొచ్చారు? ఏథెన్స్ మహారాజుల పుట్టినిల్లు. ఒక మహా చక్రవర్తి పుట్టాడు ఆ దేశంలో. గ్రీస్ అనే దేశానికి రాజధాని ఏథెన్స్. ఏథెన్స్ రాజు యొక్క ఏథెన్స్ గ్రామంలో లేక గ్రీస్ దేశంలో పుట్టిన మహారాజు పేరేంటి? గ్రీక్ వీరుడు. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ పుట్టిన ఊరిది, పుట్టిన దేశం. ప్రపంచానికి ఎవరు తెలుసు? అలెగ్జాండర్ తెలుసు. సో ప్రపంచానికి అలెగ్జాండర్ను పరిచయం చేసినటువంటి దేశం రాజధాని ఏథెన్స్, గ్రీస్ దేశం. సోషల్ టెక్స్ట్ బుక్ ఐడియా ఉందా మీకు? సోషల్ టెక్స్ట్ బుక్లో డెమోక్రసీ అనే పాఠం. ఆ పాఠంలో ఆ పాఠానికి పితామహుడు ఎవరైనా? అరిస్టాటిల్ పుట్టినిల్లుది ఏథెన్స్ నగరం. మ్యాథమెటిక్స్ లో లంబకోణ త్రిభుజాన్ని పరిచయం చేసినటువంటి నగరం. ఆయన పేరు పైథాగరస్. ఎవరైనా? పైథాగరస్. పైథాగరస్ పుట్టిన దేశం గ్రీస్ దేశం. లంబకోణ త్రిభుజం మీద ఏబిసి అనే లంబకోణ త్రిభుజానికి AC² = AB² + BC² అనే ఒక చిన్న సామెత ద్వారా ఎంటైర్ ట్రైగోనోమెట్రీ అనే ఒక చాప్టర్ ని క్రియేట్ చేశారు. దానికి ఆరిజిన్ ఎవరంటే పైథాగరస్. అరిస్టాటిల్ తాలూకా గురువు గారు సాక్రటీస్. సాక్రటీస్ తాలూకా శిష్యుడు ప్లేటో రిపబ్లిక్ అనే పుస్తకాన్ని రాశాడు. మీకు అర్థమవుతుంది బాబు? ప్రపంచానికి ఫిజిక్స్ లో ఫ్లూయిడ్ మెకానిక్స్ బీటెక్ లో మీకు ఉంటుంది. ఫ్లూయిడ్ మెకానిక్స్ ని పరిచయం చేసిన ఫస్ట్ దేశం గ్రీస్ దేశం. ద ఫాదర్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఎవరు? ఆర్కిమెడిస్. ప్రపంచానికి రాజ్యాన్ని పరిచయం చేసిన చక్రవర్తి అలెగ్జాండర్. ప్రపంచానికి తత్వాన్ని పరిచయం చేసిన వ్యక్తి అరిస్టాటిల్. ప్రపంచానికి ట్రైగోనోమెట్రీని పరిచయం చేసిన వ్యక్తి పైథాగరస్. ప్రపంచానికి తత్వశాస్త్రం పరిచయం చేసిన వ్యక్తి సాక్రటీస్. ప్రపంచానికి రిపబ్లిక్ అనే పుస్తకం ద్వారా రాజకీయాన్ని పరిచయం చేసిన వ్యక్తి ప్లేటో. ప్రపంచానికి ఫిజిక్స్, ఫ్లూయిడ్ ఫిజిక్స్ ని పరిచయం చేసిన వ్యక్తి ఆర్కిమెడిస్. ప్రపంచానికి ఎన్నో తెలిపినటువంటి దేశానికి ఒకటి తెలియదు. అదెవరంట? దేవుడు తెలియదు. నీకు లాజిక్ అర్థమవుతుందా చెప్తున్న మాట? అరే ప్రపంచానికి ఫిజిక్స్ చెప్పినాడు ఏమన్నా అనుకుంటా? అరే నీకు ఫిజిక్స్ తెలుసంటే దేవుడు నీకు ఎంత బాగా తెలుసు అనుకోవచ్చు చాలా మంది. ప్రపంచానికి ఫిలాసఫీ అంటేనే క్వీన్. అన్నింటికి అన్ని సైన్స్లకి ఆరిజిన్ ఫిలాసఫీ. అలాంటి ఫిలాసఫీ మొత్తానికి పుట్టుమిల్లు విదేశం. మీకు అర్థమవుతుంది కదా చెప్తున్న మాటలన్నీ? ప్రపంచానికి ఇన్ని తెలిపిన దేశానికి ఏం తెలియదంటే దేవుడు తెలీదు అని రాయబడింది. అంటే ఎంతో జ్ఞానం కలిగిన ఈ వ్యక్తులలో ఏముందో చెప్పనా? అజ్ఞానం ఉంది. ఏముంది? అజ్ఞానం. కాబట్టి మనం బీటెక్ చదువుకున్న, ఎంఎస్సీ చేసిన, కెమిస్ట్రీ చదివిన, బీఈడీ చేసిన, ఐటెంపల్ చేసిన, ఏం చేసినా మనలో జ్ఞానం ఉండొచ్చు. ఏ జ్ఞానం ఉండొచ్చు? మనకు అన్నీ తెలిసి ఉండొచ్చు. సైకాలజీ తెలిసి ఉండొచ్చు,
ఫిలాసఫీ తెలిసి ఉండొచ్చు, మెథడాలజీ తెలిసి ఉండొచ్చు, బీటెక్ లో సెమిస్టర్ లో ఎగ్జామ్స్ పేపర్స్ తెలిసి ఉండొచ్చు, కానీ మనకు ఒక వ్యక్తి తెలియకపోవచ్చు. ఎవరు? దేవుడు. నిజమైన దేవుడు ఎవరో మనం తెలియకపోవచ్చు. అప్పుడు నిజమైన దేవుడిని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను మిమ్మల్ని నిల్చున్నాను. కాబట్టి ఏథెన్స్ నగరంలో అనేక మంది మేధావులకి ఎంతో జ్ఞానం ఉంది, కానీ దేవుని కూర్చున్న జ్ఞానం. అందుకే వాళ్ళు ఏమన్నా చూడండి ఒకసారి అన్నమాట 23లో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము కనబడింది, ఆ బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని రాయబడింది. అంటే వీళ్ళకి ఎన్నో తెలుసు, కానీ ఒక దేవుడు ఉండిపోయాడు. ఆ దేవుడి పేరు ఆయనకి తెలియబడిన దేవుడు అని రాయించాలి. ఆ తెలియబడిన దేవుడు ఎలా ఉంటాడు అన్నదే ఇప్పుడు సమస్య. ఆ తెలియబడిన దేవుడు అనేవాడు, అరే మాకు చాలా తెలుసు, గాలి తెలుసు, ధూళి తెలుసు, నీరు తెలుసు, ఏమిటి కురుపులు తెలుసు, బొమ్మలు తెలుసు, ఈ ప్రపంచంలో గ్రహాలు తెలుసు, మాకు అన్నీ తెలుసు, కానీ మాకు తెలియబడిన దేవుడు ఎందుకు ఉన్నాడు? ఒక ఆయన మాకు తెలియకుండా ఎక్కడున్నాడు, ఆయన ఎలా ఉంటాడు అన్న విషయం వాళ్ళకి తెలియదు. అక్కడ పౌలు అనే వ్యక్తి నిల్చొని, మీకు ఎవరైతే తెలీదో ఆ వ్యక్తి నాకు తెలుసు, మీకు ఎవరైతే తెలీదో ఆ వ్యక్తి నాకు తెలుసు. ఆ తెలియబడిన దేవుడు ఎలా ఉంటాడో చూపిస్తున్నాడు చూడండి. దేవుని గుణ లక్షణాలు, దేవుని ఆ తెలియబడిన దేవుడు ఉన్నాడు, ఆ తెలియబడిన దేవుడి యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాను చూడండి. బైబిల్ ఒకసారి నాతో పాటు బైబిల్స్ ఉంటే తెగేస్తారా? చూడండి 24వ వచనం. 24లో ఏముంది? జగత్తును అందరి సమస్తమును. వెరీ గుడ్, చాలా మంచి మాట, చాలా మంచి మాట. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు అని నువ్వు ఎవరైనా అనాలంటే ఆయన ఖచ్చితంగా ఏమై ఉండాలంట? ఆ తెలియబడిన దేవుడి యొక్క మొట్టమొదటి క్వాలిటీ జగత్తు ప్లస్ అందరి సమస్తమును ఏం చేశాడు? ఆయన నిర్మించెను. ఏం చేశాడు? నిర్మించాడు. సో నిర్మించాడు అనే పదాన్ని